హే నీలు, నువ్వేం కంగారు పడుకో, నేనున్నాను. ఎందుకు? నీకు సాయం చేస్తాను. అక్కర్లేదు. ఈ మాత్రం సంబరానికి నన్ను సెలవు పెట్టమంది. నాకేదో పని చెప్పు. పనా? ఆ పీట తీసుకొచ్చి ఇక్కడ కూర్చో. అది నా వల్ల కాదు, ఒక్క క్షణం తీరిక కూర్చోలేను. మరేం పని చేస్తావు? వంట చేస్తుండు, నేను ఇక్కడ ఇక్కడ చూస్తుంటాను. ఇక వంట అయినట్టే. కాకపోతే పోనీ రోజు తిండిగా. బాగుంది. అంతగా పని చేయాలనుకుంటే ఆ కాయగూరలు తరిగి పెట్టు. ఎస్ తరుగు జాగ్రత్త, చేయకొస్తున్నావు. చెయ్యగియ్య మన చేతికి ఏది అడ్డొచ్చినా తరిగి. నిజంగానే వస్తున్నావు, చూపించు. పాపిష్టిదని ఊరుకోలేక కాయలు తరగమన్నాను. అంటే అన్నాను పాపిష్టి నోరు, చేయి కోసుకోకండి అన్నాను. అన్నాను అనుకోండి, అన్నట్టు జరగాల. ఏమిటమ్మా, ఏమైంది ఇప్పుడు? ఏం లేదు బాబాయ్. పోయింది బాబాయ్, వేలే పోయింది. వేలు పోతే పోయింది, ఒంట్లో నా రక్తం అంతా పోయింది. మళ్ళీ అంత రక్తం ఎప్పుడు వస్తుందో ఎట్టా వస్తుందో చూడండి బాబాయ్, చూడండి. అమ్మో, నిజంగానే వేలిపోయింది. ఏమిటి? నువ్వు ఇలా రా, చెప్తాను. రారా. బాబాయ్, మంచి మంది వేయండి బాబాయ్. సీమంది వేయండి బాబాయ్. కట్టు బాగా కట్టండి బాబాయ్. చాలా అమ్మా. పెద్ద కట్టు కట్టండి బాబాయ్. బాబాయ్ ఇంకాస్త కట్టండి బాబాయ్, మీదేం పోయింది. మరి బాబాయ్ పోయిన రక్తం సంగతి రేపు తీసుకురామ్మా, బిందెడు రక్తం ఎక్కిస్తాను వీడికి. ఏం నవ్వుతున్నావు? నీకు అట్టగే ఉంటుంది బాబాయ్. మీరు మాత్రం అన్నట్టే చేయండి, బిందెడు రక్తం ఎక్కించండి. వస్తాను బాబాయ్, వస్తానమ్మా. వస్తా బాబాయ్, వస్తామ్మా. ఆ చెయ్యి మళ్ళీ ఎక్కడ తగిలించుకుంటాం. పిచ్చి పిల్ల కాదు, పిచ్చి ప్రేమ. ఇదిగో, ఈ రోజంతా పడుకునే ఉండాలి. ఎక్కడికైనా కదిలేవో నా మీద ఒట్టు. బయట అసలే చలిగాలి, తగిలితే జ్వరం వస్తుందమ్మా. వేడి వేడిగా పాలు తీసుకొస్తాను, పడుకో. పడుకో. పొద్దున ఎవరి మొహం చూశాను. ఆయన ఎందుకు వంటింట్లోకి రావాలి, నేనెందుకు తరగమని చెప్పాలి, ఆయన ఎందుకు చెయ్యి కోసుకోవాలి. అయ్యో అయ్యో, ఎంత రక్తం ఎంత రక్తం. డాక్టర్ గారు ఎంత కంగారు పడిపోయారో. రేపు నీకు బింద రక్తం. పారిపోయావా? అసలు అందరూ అన్నట్టు నేను కొంగలో ముడేసుకుంటే పోయింది. ఎక్కడ పారిపోతావు? పట్టుకోలేనా నిన్ను? ఆగు, నిన్నే ఆగమంటుంటే ఆగు. ఏమే పిల్ల, పెళ్ళయి ఎంతకాలమైనా ఇంకా మొగుడి మీద మోసేర్లా? నాకైతే ముఖం వచ్చేది. ఊళ్ళో వాళ్ళంతా అనుకుంటున్నారే అని అదవం చేసి కట్టేసావని. అని పోనీవే, పల్లోకి పోనే. వెళ్ళు, పల్లోకి వెళ్ళు. పల్లోక? నేను వెళ్ళను. వెళ్ళకపోతే ఊర్లో వాళ్ళంతా నన్నే అంటారు. వెళ్తే నన్ను అంటారు. ఏమని? ఇన్నాళ్ళు ఇంట్లో గుడ్లు పొరుగొచ్చాడని. గాడిద గుడ్డేం కాదు అంటే నువ్వు నాలుగను. ఊరికే అంటే మనకు అలవాట్లేదు, ఉతకడమే. బాబాయ్ అన్నాడు, రే పెళ్లి చేసుకున్నావు, దెబ్బలాట్లు కొట్లాట్లు మానేరా అని. దానికి దీనికి సంబంధం ఏంటి? పనిలోకి వెళ్తావా లేదా? వెళ్ళనా? అయితే నీకు నాకు నువ్వు ఆ చివర, నేను ఈ చివర. ఏ చివర? ఆ చివర. ఆ చివర? నన్ను ఉట్టుకోక. సరసమా? కోపవా? నాతో మాట్లాడవా? పోలే, పల్లె పోతాను. ఇదిగో, అన్నంలోకి ఏం వండమంటావు? నీతో చచ్చినా మాట్లాడు. ఇదిగో, ఏం వండమంటావు? నీతోనైతే అయితే చిటుకులో వంట చేసి నీ వెనకాల వచ్చేస్తాను. చిటికెళ్ళింది వచ్చేవరి.
చాలని సమర్థ. నాగు, ఎందుకమ్మా అంత కోపం? నీతో చెప్పి పెళ్లి చేసుకుంటానన్నాను, చెప్పలేదు. అందుకేగా మా పెళ్లి అనుకోకుండా జరిగింది. అసలు పెళ్లిలాగే లేదు, అందుకే చెప్పలేదు. క్షమించు నాగు, దండం పెడుతున్నానుగా. వెళ్ళు. వెళ్ళాలి. వద్దు సార్, పాప మన రాజుగారు పెళ్ళాం సార్, మొన్ననే పెళ్ళయింది. సెక్రటరీ సార్, ఎటువంటి పరిస్థితుల్లోనూ దాని సంగతి మనం చూడాల్సిందే. తమకు అప్పుడే చెప్పాను సార్, అది మన రాజుగారి పెళ్ళాం. అసలు రాజుగారికి అంత అందమైన పెళ్ళాం ఎందుకు? ఎందుకు ఉండిపోయింది సార్? అది ఉండాల్సింది రాజుగాడి ఇంట్లో కాదు, మన బంగాళాలో. రాజుగాడి పెళ్ళంగా కాదు, మన. అర్థమైంది సార్, కానీ రాజుగాడు. ఆలోచించాల్సిందే. రేపే ఒక పార్టీ ఇస్తా. పార్టీ జరుగుతుండగా మన మనుషులు వెళ్ళి దాన్ని ఎత్తుకొస్తారు. అక్కడ ఏదైనా గొడవ జరిగితే పోలీసులు. పోలీసులు దేవుంది సార్, వాళ్ళు ఎప్పుడు చచ్చిన తర్వాత కొట్టుకున్న తర్వాత కానీ రారు కదా. yes. Now the plan is, రాత్రి పార్టీలో విసికి అయిపోతుంది. అప్పుడు నేను వెళ్ళి నిద్ర లేపి రాజుని తీసుకొస్తాను. నేను రాజుకి డబ్బులు ఇచ్చి విసికి కోసం పొరుగురు మేము 5 వెళ్ళి రాజు పెళ్ళాన్ని ఎత్తుకొచ్చేస్తాం. ఈలోగా రాజు తిరిగి వస్తూ ఉంటాడు. నేను వీడు దారి అటకాయించి వాడిని రాకుండా చేస్తాను. ఒకవేళ వస్తే ఏంటి అలా చూస్తున్నావు? అర్ధరాత్రి అవుతుంది, నిద్రపో. ఏ నిద్రపోనంతే. నాకు తెలుసు నువ్వెందుకు నిద్రపోవటం లేదు. చెప్పనా? అదేం కాదు. ఏంటి మరి, నిద్ర రావట్లేదా? వస్తుంది, అందుకే నిద్రపోను. ఎన్ని కాదు కానీ నువ్వు కళ్ళు మూసుకో, చెప్తాను. అమ్మో, కళ్ళు మూసుకుంటే నిద్ర వస్తుంది, నిద్రపోతే మళ్ళీ కలొస్తుంది, కలొస్తే ఏ పీడకలు ఏమైనా వచ్చిందా? మంచిలు తాగితే పీడకలు రావంట. తెస్తాను. వెళ్ళదు, నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళదు, నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళదు, నన్ను వెళ్ళదు. నీలి, 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 ఏంటది? నన్ను విడిచిపెట్టి వెళ్ళదు. ఏంటిది నీలి? పిచ్చోయారు, నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండాలి, నాతోనే ఉండాలి, నా దగ్గరే ఉండాలి. ఉంటావా? నీతో కాదు, నీలోనే ఉంటాను. నన్ను నీలో దాచుకో. ఇప్పుడేమిటి? ఎప్పుడో నేను నా గుండెలో దాచుకున్నాను, నా కళ్ళలో నింపుకున్నాను, నా రక్తంలో కలిపేసుకున్నాను. అంటే మనం ఎప్పుడు విడిపోంకా? ఏమిటా మాటలు? నాకేమో భయంగా ఉంది. నీ భయం పడంగా నన్ను ఏం చేయమంటావు చెప్పు. మరి మరి నేను ఇప్పుడు విడిచిపెట్టినాను ఒట్టే. ఒట్టు ఒట్టు మర్చిపోయినాను ఒట్టే. ఒట్టు నిజంగా ఒట్టు. నిజంగా ఒట్టు. ఈ ఒట్టేసి చెయ్యి ఇట్టాగే ఉండిపోతుందని ఒట్టే. ఒట్టు. మరి నువ్వు ఇంకెప్పుడు ఇలా భయపడిన ఒట్టి.
రాజు రాజు ఓయ్ రాజు త్వరగా తలుపు తీయవయ్యా, చలి పడికేస్తుంది. రాజు తలుపు తెరవయ్యా, తలుపు తీయవయ్యా బాబు. ఎవరు? నేనేనయ్యా బాబు. ఏంటిలో వచ్చావు? త్వరగా నేను అర్జెంట్ గా పిలిచి రమ్మన్నారు. పెద్ద పార్టీ జరుగుతోంది, విస్కీ అయిపోయిందట, నిమిషాల మీద తేవాలంట. సరే నువ్వు పద, నేను వస్తాను. అలాగే తొంపపులకి తొందరగా రావయ్యా బాబు. నీలి నీలి అంతా విన్నాను, వస్తానన్నావుగా, చెల్లు. అది కాదు నీలి. ఏం కాదు, నాకేమో భయంగా ఉంది, నన్ను విడిచిపెట్టి వెళ్ళొద్దని బతిమాలను. క్షణం ముందేగా వెళ్ళను. వెళ్ళనంటే ఇంకెప్పుడు వెళ్ళనా? ఒకళ్ళ దగ్గర నౌకరీ చేస్తున్నవాడిని. మీ దొరగారికి బోల్డ్ మంది నౌకర్లు ఉన్నారు, వాళ్ళు పంపచ్చుగా. అక్కడే ఉంది రహస్యం. దొరగారికి వాళ్ళ మీద నమ్మకం లేదు. అవునులే, నీలాగా పెళ్ళాన్ని దొంగలు తోలేసిపోయే వాళ్ళు ఎవరుంటారు? నీలి, నన్ను మాటలతో చంపొద్దు. నేను ఇక్కడ భయంతో చచ్చిపోవాలా? పుట్టి పెరిగి ఇంతకాలం భయం అంటే ఎరగను. నువ్వు వచ్చినాకే వచ్చింది. నేను వదలలేని భయం, వదిలి ఒక క్షణం కూడా ఉండలేని భయం. అది భయం కాదు నీలి, ప్రేమ. ప్రేమ అట్టాగా అనిపిస్తుంది. చూడు, ఇది ఆఖరిసారి. ఇక వెళ్ళనని త్వరగారితో చెప్పొచ్చేస్తాను. నిజంగా చెప్పేస్తావా? ఖచ్చితంగా చెప్పేస్తాను. ఏడే ఉన్నట్టు నిమిషాల మీద వచ్చేస్తాగా. వచ్చేసే, తొందరగా వచ్చే. నువ్వు వచ్చేదాకా ఇక్కడే కూర్చొని చూస్తూ ఉంటాను. నేను వచ్చే వరకు నీకు తోడుగా బామ్మను పడుకోమంటాను. బామా, బామా, ఏంట్రాది గోళ? త్వరగారికి ఏదో పని పడిందట, నేను తొందరగా వెళ్ళాలి. నీళ్ళెందుకో భయపడుతుంది, నువ్వు దానికి తోడుగా పడుకో బామ్మా. ఏంటో అర్ధరాత్రి కొలువులు నువ్వు. సరే వెళ్ళు. ఎప్పుడు పని పట్టలేదు, ఎడుకోలువే కొలువు, ఒకటే కొలువు, అదో కొలువు, అదో కొలువు అని. పిలుస్తా నీలి, వస్తా బామ్మా. ఏమే పిల్ల, ఏం భయం? నువ్వు ఆడబడుకో, నేనే ఆడబడుకుంటాను. తెనాలి రాజు, వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. తలవంపుల ఏట్టుగా ఉంది. విస్కీ అయిపోయింది. 2 డజన్లు పట్టరా. ఇక్కడ ఉన్నట్టు వచ్చేస్తుందరా. సెక్రటరీ. సార్, పావు గంట తర్వాత జాగ్రత్త. ఎవరో? నీ మనోడేమోనే. ఆడైతే గొంతీడు. ఇదిగో, ఎంత మొత్తుకున్నా లాభం లేదు. ఎవరో ఏదో చెప్పారు, తలుపు తీసేయలేదు. నువ్వు తెరవకపోతే అదే తెరుచుకుంటుందే. అడుగు ముందుకేశారు, తలలు ఎగిరిపోతాయి. నన్ను వదలండి, నన్ను వదలండి, నన్ను వదలండి, నన్ను వదలండి. నేను ఇవ్వనంటే ఇవ్వనరా. రోజు నీకు ఇది ఆట అయిపోయింది. అమ్మమ్మ, నువ్వు అలా అంటే కాదు, ఇదే ఆఖరిసారి. ఇక రానంటే రాను. త్వరగారి బంగ్లాలో పెద్ద పార్టీ జరుగుతుంది. పాత కదేగా. రే సోడాబుడ్డి, 2 డజన్లు విస్కీ జీపులో పెట్టు. ఇదిగో. రాజు, ఎట్టా ఉంది మీ కాపురం? నీలి అట్టాగే ఉందా, ఏమన్నా మారిందా? నీకు వంట గింట ఏమన్నా చేసి పెడుతుందా? మొదట్లో కొంచెం కంగారు పడింది, కానీ ఇప్పుడు దారిలో పడిపోయింది. అసలు నువ్వు రేపు ఇంటికి రా, దాని చేతి వంట రుచి చూసావంటే నీలి ఎంత మారిందో నీకే తెలుస్తుంది. అబ్బా, అంత మారిందా? చూడు రాజు, ఈ కొట్టు వదిలి నేను రాలేను, కానీ నువ్వే ఒకసారి నీలిని తీసుకురా. దానికి మళ్ళీ ఈ ఊరు చూసినట్టు ఉంటుంది, దాని చేతి వంట రుచి చూసినట్టు ఉంటుంది నాకు. చూడు, అందరం ఇక్కడే భోంచేద్దాం. అలాగే, వస్తా సుఖ.